విలక్షణ నటుడు మోహన్ బాబు కుటుంబంలో కలహాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. సాధారణంగా సెలబ్రిటీల ఇళ్లలో ఎన్ని గొడవలు ఉన్నా బయట పెట్టకుండా జాగ్రత్త పడతారు. కానీ మోహన్ బాబు కుటుంబం విషయంలో మాత్రం పరిస్థితి చేదాటిపోయింది. దీంతో మంచువారి ఇంటి గొడవలు మీడియాకెక్కాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే మోహన్ బాబు బిడ్డలు ఇలా రోడ్డెక్కడం ఆశ్చర్యం. చివరకు సొంత కొడుకే మోహన్ బాబుపై చేయి చేసుకున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. గత ఆదివారం నుండి మంచు కుటుంబంలో అలజడి కొనసాగుతుంది. మంచు మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ ని కొట్టాడని, ఆ తర్వాత మనోజ్ మోహన్ బాబును తన మనుషులతో కలిసి కొట్టారనే ప్రచారం బయటకి వచ్చింది. తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవటంతో ఒకరినొకరు కొట్టుకున్నారో లేదో గాని గొడవలు మాత్రం జరుగుతున్నాయనే క్లారిటీ మాత్రం వచ్చింది. తాజాగా మోహన్ బాబు తాను సంపాదించిన ఆస్తులను ముగ్గురు బిడ్డలకు సమానంగా రాయాలా వద్దా అన్నది తన ఇష్టం అని ఓ ఆడియో రికార్డులో పేర్కొన్నారు. దీన్ని బట్టి మంచు కుటుంబంలో కలహాలు ఈ ఆస్తుల వ్యవహారమే కారణమని తెలుస్తుంది. ఇలా మంచు కుటుంబంలో తుఫాను రేపిన మోహన్ బాబు ఆస్తులెన్ని? వీటిలో ఇప్పటికే ముగ్గురు బిడ్డలకు కొన్ని ఆస్తులు పంచిచ్చారు. ఎవరికి ఏమిచ్చారు? మరి ఇప్పుడు అన్నదమ్ముల మధ్య గొడవకు కారణమైన ఆస్తులేవి? తదితర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. గుక్క తిప్పుకోకుండా చెప్పే డైలాగ్స్ క్రమశిక్షణ మోహన్ బాబును హీరోగా నిలబెట్టాయి. ఆయన 500కు పైగా సినిమాల్లో నటించడమే కాదు, నిర్మాతగాను ఎన్నో సినిమాలు రూపొందించారు. ఇప్పటికీ ఆయన నటుడిగా కొనసాగుతున్నారు. కొంతకాలం రాజకీయాల్లో కూడా ఉన్నారు. ఎంపీగా పనిచేశారు. అయితే పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా కంటే సినిమా మనిషిగానే ఆయన్ను ఇష్టపడతారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడున్న పెద్ద మనుషుల్లో మోహన్ బాబు ఒకరు. ఆయన గతంలో హీరోగా, ఇప్పుడు నిర్మాతగా సంపాదించిన డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టారు. ముఖ్యంగా ఆయన తిరుపతిలో 1992లోనే శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ని స్థాపించారు. ఇది ఇప్పుడు యూనివర్సిటీ స్థాయికి చేరింది. అంతర్జాతీయ స్థాయి స్కూల్ తో పాటు సాధారణ డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు, మెడికల్ రంగానికి చెందిన ఫార్మా, నర్సింగ్ కాలేజీలు ఈ ట్రస్ట్ పరిధిలో కొనసాగుతాయి. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి సమీపంలోనే ఎస్వీఈటి విశ్వవిద్యాలయాన్ని కొనసాగుతున్నాయి. మోహన్ బాబు కుటుంబానికి ఉన్న విలువైన ఆస్తుల్లో ఈ విద్యా సంస్థలే ప్రధానమైనవి. ఈ విద్యా సంస్థలు వందలాది ఎకరాల్లో కొనసాగుతాయి. వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఇక్కడ చదివిన వారు ఇప్పుడు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక మోహన్ బాబుకు హైదరాబాద్ లో ఇండ్లు, రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో ఫామ్ హౌస్ ఉంది. అలాగే ఫిలిం నగర్ లో ఓ ఇల్లు, పలు ఫ్లాట్లు ఉన్నాయి. సొంతూరులో ఇంటిని తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అలాగే ఉంచారు మోహన్ బాబు. కొంత వ్యవసాయ భూమి కూడా మోహన్ బాబుకు ఉంది. ఇక సినీ నిర్మాతగా మారిన తర్వాత మోహన్ బాబు పలు నిర్మాణ సంస్థలను స్థాపించారు. ఇలా శ్రీ లక్ష్మీ మంచు ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థల ద్వారా అనేక సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇలా సినిమా నిర్మాణ రంగంలో హీరో నుండి ప్రొడ్యూసర్ గా మారారు మోహన్ బాబు. సినిమాల్లోనే కాదు, మరికొన్ని సంస్థల్లో కూడా ఆయన పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ఇక మోహన్ బాబు వద్ద చాలా కార్లు ఉన్నాయి. ఆడి Q7 రేంజ్ రోవర్, ఫార్చునర్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. మోహన్ బాబుతో పాటు కుటుంబ సభ్యులు ఉపయోగించడానికి మరికొన్ని సాధారణమైన కార్లు కూడా ఉన్నాయి. విలక్షణ నటుడు మోహన్ బాబు కుటుంబంలో కలహాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. సాధారణంగా సెలబ్రిటీల ఇళ్లలో ఎన్ని గొడవలు ఉన్నా బయట పెట్టకుండా జాగ్రత్త పడతారు. కానీ మోహన్ బాబు కుటుంబం విషయంలో మాత్రం పరిస్థితి చేదాటిపోయింది. దీంతో మంచువారి ఇంటి గొడవలు మీడియాకెక్కాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే మోహన్ బాబు బిడ్డలు ఇలా రోడ్డెక్కడం ఆశ్చర్యం. చివరకు సొంత కొడుకే మోహన్ బాబుపై చేయి చేసుకున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. గత ఆదివారం నుండి మంచు కుటుంబంలో అలజడి కొనసాగుతుంది. మంచు మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ ని కొట్టాడని, ఆ తర్వాత మనోజ్ మోహన్ బాబును తన మనుషులతో కలిసి కొట్టారనే ప్రచారం బయటకి వచ్చింది. తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవటంతో ఒకరినొకరు కొట్టుకున్నారో లేదో గాని గొడవలు మాత్రం జరుగుతున్నాయనే క్లారిటీ మాత్రం వచ్చింది. తాజాగా మోహన్ బాబు తాను సంపాదించిన ఆస్తులను ముగ్గురు బిడ్డలకు సమానంగా రాయాలా వద్దా అన్నది తన ఇష్టం అని ఓ ఆడియో రికార్డులో పేర్కొన్నారు. దీన్ని బట్టి మంచు కుటుంబంలో కలహాలు ఈ ఆస్తుల వ్యవహారమే కారణమని తెలుస్తుంది. ఇలా మంచు కుటుంబంలో తుఫాను రేపిన మోహన్ బాబు ఆస్తులెన్ని? వీటిలో ఇప్పటికే ముగ్గురు బిడ్డలకు కొన్ని ఆస్తులు పంచిచ్చారు. ఎవరికి ఏమిచ్చారు? మరి ఇప్పుడు అన్నదమ్ముల మధ్య గొడవకు కారణమైన ఆస్తులేవి? తదితర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. గుక్క తిప్పుకోకుండా చెప్పే డైలాగ్స్ క్రమశిక్షణ మోహన్ బాబును హీరోగా నిలబెట్టాయి. ఆయన 500కు పైగా సినిమాల్లో నటించడమే కాదు, నిర్మాతగాను ఎన్నో సినిమా
సినిమాలు రూపొందించారు. ఇప్పటికీ ఆయన నటుడిగా కొనసాగుతున్నారు. కొంతకాలం రాజకీయాల్లో కూడా ఉన్నారు. ఎంపీగా పనిచేశారు. అయితే పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా కంటే సినిమా మనిషిగానే ఆయన్ను ఇష్టపడతారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడున్న పెద్ద మనుషుల్లో మోహన్ బాబు ఒకరు. ఆయన గతంలో హీరోగా, ఇప్పుడు నిర్మాతగా సంపాదించిన డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టారు. ముఖ్యంగా ఆయన తిరుపతిలో 1992లోనే శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ని స్థాపించారు. ఇది ఇప్పుడు యూనివర్సిటీ స్థాయికి చేరింది. అంతర్జాతీయ స్థాయి స్కూల్ తో పాటు సాధారణ డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు, మెడికల్ రంగానికి చెందిన ఫార్మా, నర్సింగ్ కాలేజీలు ఈ ట్రస్ట్ పరిధిలో కొనసాగుతాయి. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి సమీపంలోనే ఎస్వీఈటి విశ్వవిద్యాలయాన్ని కొనసాగుతున్నాయి. మోహన్ బాబు కుటుంబానికి ఉన్న విలువైన ఆస్తుల్లో ఈ విద్యా సంస్థలే ప్రధానమైనవి. ఈ విద్యా సంస్థలు వందలాది ఎకరాల్లో కొనసాగుతాయి. వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఇక్కడ చదివిన వారు ఇప్పుడు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక మోహన్ బాబుకు హైదరాబాద్ లో ఇల్లు, రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో ఫామ్ హౌస్ ఉంది. అలాగే ఫిలిం నగర్ లో ఓ ఇల్లు, పలు ఫ్లాట్లు ఉన్నాయి. సొంతూరులో ఇంటిని తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అలాగే ఉంచారు మోహన్ బాబు. కొంత వ్యవసాయ భూమి కూడా మోహన్ బాబుకు ఉంది. ఇక సినీ నిర్మాతగా మారిన తర్వాత మోహన్ బాబు పలు నిర్మాణ సంస్థలను స్థాపించారు. ఇలా శ్రీ లక్ష్మీ మంచు ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థల ద్వారా అనేక సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇలా సినిమా నిర్మాణ రంగంలో హీరో నుండి ప్రొడ్యూసర్ గా మారారు మోహన్ బాబు. సినిమాల్లోనే కాదు, మరికొన్ని సంస్థల్లో కూడా ఆయన పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ఇక మోహన్ బాబు వద్ద చాలా కార్లు ఉన్నాయి. ఆడి Q7 రేంజ్ రోవర్, ఫార్చునర్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. మోహన్ బాబుతో పాటు కుటుంబ సభ్యులు ఉపయోగించడానికి మరికొన్ని సాధారణమైన కార్లు కూడా ఉన్నాయి. విలక్షణ నటుడు మోహన్ బాబు కుటుంబంలో కలహాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. సాధారణంగా సెలబ్రిటీల ఇళ్లలో ఎన్ని గొడవలు ఉన్నా బయట పెట్టకుండా జాగ్రత్త పడతారు. కానీ మోహన్ బాబు కుటుంబం విషయంలో మాత్రం పరిస్థితి చేదాటిపోయింది. దీంతో మంచు వారి ఇంటి గొడవలు మీడియాకెక్కాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే మోహన్ బాబు బిడ్డలు ఇలా రోడ్డెక్కడం ఆశ్చర్యం. చివరకు సొంత కొడుకే మోహన్ బాబుపై చేయి చేసుకున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. గత ఆదివారం నుండి మంచు కుటుంబంలో అలజడి కొనసాగుతుంది. మంచు మోహన్